మనం ఫస్ట్ లెక్చర్లో ఎలాస్టిసిటీ అలానే స్ట్రెస్ స్ట్రెయిన్ టైప్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఫస్ట్ లెక్చర్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఈ వీడియోలో మనం స్ట్రెస్ స్ట్రెయిన్ యొక్క రిలేషన్ ఏంటి, అలానే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ క్యాపిటల్ ఈ వాల్యూ అంటే ఏంటి, స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్, ఇలా ఈ టాపిక్స్ అన్నీ మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకసారి మళ్ళీ స్ట్రెస్ స్ట్రెయిన్ అలానే టైప్స్ ఆఫ్ స్ట్రెస్ గురించి ఒకసారి రివైజ్ చేద్దాం. రివైజ్ చేసిన తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ టాపిక్స్లోకి వెళ్దాం. సపోజ్ నేను ఒక మెటాలిక్ రాడ్ని తీసుకుంటున్నాను. ఆ మెటాలిక్ రాడ్కి ఒక ఎండ్ని మనం ఫిక్స్ చేసేసాం. నెక్స్ట్ ఎనదర్ ఎండ్న ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం. మనం ఈ ఫోర్స్ అనేది అప్లై చేసి మనం ఆ రాడ్ని వన్ డైరెక్షన్లో మనం లాగుతున్నాం. ఇలా లాగుతున్నా కూడా ఇక్కడ రాడ్కి ఒక ఎండ్ మనం ఫిక్స్ చేసాం కాబట్టి రాడ్ అనేది మూవ్ అవ్వడం లేదు. తన పొజిషన్లో ఉండటానికి ఆ రాడ్కి ఇంటర్నల్గా కొంత రీస్టోరింగ్ ఫోర్స్ అనేది మనం అప్లై చేస్తున్న ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో కాబట్టి ఆ రాడ్ అనేది స్టేషనరీగా ఒక పొజిషన్లో ఉంటుంది. సో స్ట్రెస్ యొక్క ఫార్ములా వచ్చేసి స్ట్రెస్ ఈక్వల్ టు రీస్టోరింగ్ ఫోర్స్ క్యాపిటల్ F డివైడెడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఏరియా అనేది ఆ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మాత్రమే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కానీ అలా టోటల్ సర్ఫేస్ ఏరియా కానీ తీసుకోకూడదు. నెక్స్ట్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. లాంగిట్యూడినల్ స్ట్రెస్లో మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయి. అవేంటి అంటే టెన్సైల్ స్ట్రెస్ అలానే కంప్రెసివ్ స్ట్రెస్. టెన్సైల్ స్ట్రెస్ అంటే మనం ఎక్స్టర్నల్గా ఫోర్స్ అనేది అప్లై చేస్తుంటే, సపోజ్ ఏసీ అనే పొజిషన్స్ దగ్గర ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం కదా, అప్లై చేస్తుంటే బి అనే పొజిషన్ దగ్గర టెన్సైల్ స్ట్రెస్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ కంప్రెసివ్ స్ట్రెస్. కంప్రెసివ్ స్ట్రెస్ అంటే సపోజ్ ఏసీ అనే పొజిషన్స్ దగ్గర మనం ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం, అంటే మనం తీసుకున్న బాడీని ప్రెస్ చేస్తున్నాం. ప్రెస్ చేస్తుంటే ఇక్కడ బి అనే పొజిషన్ దగ్గర ఆపోజిట్ డైరెక్షన్లో కొంత స్ట్రెస్ అనేది యాక్ట్ అవుతుంది. వాల్యూమ్ స్ట్రెస్. వాల్యూమ్ స్ట్రెస్ అంటే సపోజ్ మనం ఒక బాడీని వాటర్లో కనుక ఉంచినట్లయితే ఆ బాడీ పైన వాటర్ అనేది అంటే లిక్విడ్ అనేది కొంత ప్రెషర్, కొంత ఫోర్స్ అనేది అన్ని డైరెక్షన్స్లో యాక్ట్ చేస్తుంది. సో ఈ ఫోర్స్ వలన బాడీ యొక్క వాల్యూమ్ కనుక చేంజ్ అయితే, సో అటువంటి స్ట్రెస్ని మనం ఇక్కడ వాల్యూమ్ స్ట్రెస్ అంటాము. సో వాల్యూమ్ స్ట్రెస్ ఈక్వల్ టు ఫోర్స్ బై సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ షేరింగ్ స్ట్రెస్. డయాగ్రామ్ చూద్దాం, చూడండి. ఇలా నేను ఒక క్యూబ్ తీసుకున్నాను. ఈ క్యూబ్ అనేది కింద బాటమ్ లేయర్ అనేది నేను ఫిక్స్ చేసేసాను. పైన టాప్ మోస్ట్ లేయర్ దగ్గర నేను కొంత ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాను. టాంజెన్షియల్గా కొంత ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాను. కొంత ఫోర్స్ అప్లై చేయటం వలన పైన ఆ టాప్ మోస్ట్ లేయర్ అనేది కొంచెం టిల్ట్ అవుతుంది. ఫోర్స్ అప్లై చేయటం వలన పైన లేయర్ కొంచెం టిల్ట్ అవుతుంది. కింద ఉన్నది ఫిక్స్ చేసాం కాబట్టి అది ఇంకా మూవ్ అవ్వదు. ఏ కాపర్ వైర్ ఆఫ్ 1 mm డయామీటర్ ఈజ్ స్ట్రెచ్డ్ బై అప్లయింగ్ ఏ ఫోర్స్ ఆఫ్ 10 Newtons. అంటే ఒక కాపర్ వైర్ ఉంది, ఆ కాపర్ వైర్ యొక్క డయామీటర్ వచ్చేసి 1 mm ఇచ్చారు. ఈ కాపర్ వైర్ని స్ట్రెచ్ చేశారు. 10 Newtons ఫోర్స్ అప్లై చేసి ఈ కాపర్ వైర్ని స్ట్రెచ్ చేశారు. సో ఇక్కడ స్ట్రెస్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సో మనం ఇప్పుడు ఒక కాపర్ వైర్ని డ్రా చేస్తున్నాను, చూడండి. సపోజ్ ఇది ఒక కాపర్ వైర్ అనుకుందాం. ఈ కాపర్ వైర్కి డయామీటర్ వచ్చేసి ఎంత, 1 mm డయామీటర్. సో ఇక్కడ 1 mm డయామీటర్ అనేది ఉంది. ఈ 1 mm డయామీటర్ని 10 Newtons ఫోర్స్ అప్లై చేసి స్ట్రెచ్ చేశారు. సో క్యాపిటల్ F ఈక్వల్ టు 10 Newtons. సో మనకి ఇక్కడ వాల్యూస్ ఇచ్చారు కదా, డయామీటర్ ఇచ్చారు అలానే ఫోర్స్ కూడా ఇచ్చారు. మనకిచ్చిన ఈ డయామీటర్ నుంచి మనం ఇప్పుడు రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీరు ఆల్రెడీ చిన్నప్పుడు నేర్చుకుని ఉంటారు కదా మ్యాథ్స్లో, డయామీటర్ ఈక్వల్ టు 2 times ఆఫ్ R అని. సో ఆ ఫార్ములానే నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. డయామీటర్ ఈక్వల్ టు 2 times ఆఫ్ R. మనకి డయామీటర్ ఎంత ఇచ్చారు, 1 mm అని ఇచ్చారు. సో 1 mm ఈక్వల్ టు 2 times ఆఫ్ R. సో 1/2 ½ mm ఈక్వల్ టు R అవుతుంది. సో ఇక్కడ రేడియస్ వచ్చేసి ఎంత, ½ mm. సో ఇప్పుడు స్ట్రెస్ కనుక్కుందాం. స్ట్రెస్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. స్ట్రెస్ ఫార్ములా ఏంటి, స్ట్రెస్ ఈక్వల్ టు F/A, ఫోర్స్ బై ఏరియా. ఇక్కడ మనకి ఫోర్స్ వాల్యూ ఇచ్చేసారు, ఫోర్స్ ఈక్వల్ టు 10 Newtons అని. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏరియా కనుక్కోవాలి.
సో ఏరియా ఈక్వల్ టు, ఇది సర్క్యులర్ షేప్లో ఉంది కాబట్టి ఏరియా వచ్చేసి పై ఆర్ స్క్వేర్ అవుతుంది. సో పై ఇంటూ ఆర్ స్క్వేర్, ఆల్రెడీ మనం కనుక్కున్నాం కదా రేడియస్ వాల్యూ ఎంత, 1/2 mm. సో ఇప్పుడు ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుందాం, 1/2 mm హోల్ స్క్వేర్. సో పై వాల్యూ మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు కదా 22/7, లేదా మనం 3.14 అని కూడా రాసుకోవచ్చు. సో 3.14 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ కాబట్టి 1/4 ఇంటూ, ఇక్కడ ఎంఎం అని ఉంది కదా, ఎంఎం అంటే మిల్లీ మీటర్స్ అని. సో మిల్లీ అంటే 10⁻³ ఇంటూ మీటర్స్, హోల్ స్క్వేర్ కాబట్టి 10⁻⁶ మీటర్ స్క్వేర్ అవుతుంది. సో అదే ఇక నేను రాసుకుంటున్నాను, 3.14 ఇంటూ 1/4 ఇంటూ 10⁻⁻6 మీటర్ స్క్వేర్. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 3.14 ఇంటూ 10⁻⁻6 డివైడెడ్ బై 4, డినామినేటర్లో 4 ఉంది కదా, సో 4 ఇంటూ మీటర్ స్క్వేర్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఫోర్స్ వాల్యూ వచ్చేసింది, ఏరియా వాల్యూ కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు స్ట్రెస్ యొక్క ఫార్ములా రాసుకుందాం, స్ట్రెస్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. సో ఫోర్స్ బై ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్ కదా. సో ఇప్పుడు ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఫోర్స్ ఎంత, 10 న్యూటన్స్ అని ఇచ్చారు. అలానే నెక్స్ట్ ఏరియా, ఏరియా అంతా 3.14 ఇంటూ 10⁻⁻6 డివైడెడ్ బై 4. సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే 4/3.14 ఇంటూ ఈ 10⁻6 పైకి వెళ్ళింది కాబట్టి 10⁻7 అయింది. అంటే 10⁻⁻6 కాస్త పైకి వెళ్ళేసరికి 10⁻6 అవుతుంది. సో 10⁻6 ఇంటూ 10 అంటే 10⁻7 అవుతుంది. సో 4/3.14 ఇంటూ 10⁻7 మనం డివైడ్ చేసుకున్నట్లయితే 1.273 ఇంటూ 10⁻7 అవుతుంది న్యూటన్ మీటర్ స్క్వేర్. స్ట్రెయిన్ కూడా చాలా సింపుల్ టాపిక్, జాగ్రత్తగా చూడండి. స్ట్రెయిన్ అంటే పర్ యూనిట్ డైమెన్షన్కి, అంటే సపోజ్ 1 మీటర్ అనుకుందాం లేదా 1 సెంటీమీటర్ అనుకుందాం, 1 సెంటీమీటర్కి ప్రొడ్యూస్ అవుతున్న చేంజ్నే మనం ఇక్కడ స్ట్రెయిన్ అంటున్నాం. స్ట్రెయిన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ డైమెన్షన్ డివైడెడ్ బై ఒరిజినల్ డైమెన్షన్ అంటున్నారంటే, స్ట్రెయిన్ అనేది 3 టైప్స్గా డివైడ్ చేశారు. స్ట్రెయిన్లో ఫస్ట్ది వచ్చేసి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, అలాగే సెకండ్ది షేరింగ్ స్ట్రెయిన్, అలాగే థర్డ్ది వాల్యూమ్ స్ట్రెయిన్. సేమ్ ఇందాకలాగానే మనం స్ట్రెస్లో నేర్చుకున్నాం కదా, లాంగిట్యూడినల్ స్ట్రెస్ అని, షేరింగ్ స్ట్రెస్ అని, వాల్యూమ్ స్ట్రెస్ అని నేర్చుకున్నాం కదా. స్ట్రెయిన్లో కూడా అలానే చాలా సింపుల్గా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి, జాగ్రత్తగా వినండి. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ ద బాడీ టు ఇట్స్ ఒరిజినల్ లెంత్. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ అలాగే ఒరిజినల్ లెంత్ యొక్క రేషియోనే మనం లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటాము. వాల్యూమ్ స్ట్రెయిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బాడీని లిక్విడ్లో ప్లేస్ చేసాం. లిక్విడ్లో ప్లేస్ చేయటం వలన లిక్విడ్కి కొంత ప్రెషర్ అనేది ఉంటుంది. ఈ ప్రెషర్ వలన కొంత ఫోర్స్ అనేది ఆ బాడీ మీద చూపిస్తుంది. ఈ ఫోర్స్ వలన మనం తీసుకున్న బాడీ అనేది కంప్రెస్ అవుతుంది, అంటే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. సపోజ్ నేను ఒక సిలిండర్ని తీసుకుంటున్నాను. ఈ సిలిండర్కి ఒక ఎండ్ నేను ఫిక్స్ చేసేసాను. ఎనదర్ ఎండ్ ఉంది కదా, ఈ ఎనదర్ ఎండ్ దగ్గర నేను టాంజెన్షియల్గా కొంత ఫోర్స్ని అప్లై చేస్తున్నాను. ఈ ఫోర్స్ని అప్లై చేయటం వలన ఈ సిలిండర్ యొక్క ఎనదర్ ఎండ్ ఫిక్స్ చేసాం కదా, అది అలానే ఉంది. కానీ టాంజెన్షియల్ ఫోర్స్ అప్లై చేయటం వలన సిలిండర్ అనేది కొంచెం టిల్ట్ అయింది. సో ఆ టిల్ట్ అయిన డిస్టెన్స్ వచ్చేసి Δx అనుకుంటే టోటల్ సిలిండర్ యొక్క లెంత్ వచ్చేసి L అవుతుంది. సో ఇక్కడ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తున్నారు. L అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద లేయర్స్. అంటే సపోజ్ నేను ఇక్కడ క్యూబాయిడ్ తీసుకున్నట్లయితే లేయర్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అంటే అది ఒక రెక్టాంగిల్ అవుతుంది. సో అక్కడ L వాల్యూ. మనం స్ట్రెయిన్ గురించి నేర్చుకున్నాం కదా. స్ట్రెస్కి స్ట్రెయిన్కి ఒక రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఏంటో మనం ఈజీగా నేర్చుకుందాం. ఫస్ట్ స్ట్రెస్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి కదా, లాంగిట్యూడినల్ స్ట్రెస్, షేరింగ్ స్ట్రెస్, అలాగే వాల్యూమ్ స్ట్రెస్. ఫస్ట్ మనం లాంగిట్యూడినల్ స్ట్రెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫార్ములా వచ్చేసి
డీఫార్మింగ్ ఫోర్స్ క్యాపిటల్ F డివైడెడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ క్యాపిటల్ A. అంటే లాంగిట్యూడనల్ స్ట్రెస్ యొక్క ఫార్ములా వచ్చేసి F/A. అలానే మనం వాల్యూమ్ స్ట్రెస్లో చూసుకున్నా కూడా సేమ్ అలానే ఉంది. ఫోర్స్ డివైడెడ్ బై సర్ఫేస్ ఏరియా క్యాపిటల్ F డివైడెడ్ బై A. నెక్స్ట్ అలానే షేరింగ్ స్ట్రెస్ కూడా అంతే, ఫోర్స్ బై సర్ఫేస్ ఏరియా క్యాపిటల్ F డివైడెడ్ బై A. ఇక్కడ ఈ 3 టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ కూడా ఒకటే ఫార్ములా వచ్చింది, క్యాపిటల్ F డివైడెడ్ బై క్యాపిటల్ A. అలానే మనం ఇప్పుడు స్ట్రెయిన్ చూద్దాం. స్ట్రెయిన్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, షేరింగ్ స్ట్రెయిన్, అలానే వాల్యూమ్ స్ట్రెయిన్. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్లో మనం చూసుకున్నట్లయితే చేంజ్ ఇన్ లెంత్ ΔL డివైడెడ్ బై ఒరిజినల్ లెంత్ స్మాల్ ఎల్ అయింది. అలానే షేరింగ్ స్ట్రెయిన్ యొక్క ఫార్ములా వచ్చేసి చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై లెంత్. అలానే వాల్యూమ్ స్ట్రెయిన్ మనం చూసుకున్నట్లయితే వాల్యూమ్ స్ట్రెయిన్ యొక్క ఫార్ములా వచ్చేసి మైనస్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ΔV డివైడెడ్ బై ఒరిజినల్ వాల్యూమ్ V. A tungsten wire of length 20 centimeters is stretched by 0.1 centimeter. Find the strain on the wire అంటున్నారు. అంటే ఒక టంగ్స్టన్ వైర్ ఉంది, ఆ వైర్ యొక్క లెంత్ వచ్చేసి అంటే ఎల్ వాల్యూ వచ్చేసి 20 సెంటీమీటర్స్ అంటున్నారు. అలానే 0.1 సెంటీమీటర్ స్ట్రెచ్ చేశారు అంటున్నారు. అంటే ఇక్కడ ఈ 0.1 సెంటీమీటర్ అనేది ΔL అవుతుంది. అలానే ఇక్కడ స్ట్రెయిన్ కనుక్కోండి అంటున్నారు. సొల్యూషన్ ఫస్ట్ గివెన్ డేటా రాసుకుందాం. మనకి ఏమేమి ఇచ్చారు, లెంత్ ఇచ్చారు, సో ఎల్ వాల్యూ వచ్చేసి 20 సెంటీమీటర్స్ రాసుకుంటున్నాను. అలానే నెక్స్ట్ స్ట్రెచ్డ్ బై 0.1 సెంటీమీటర్ అంటున్నారు. అంటే ΔL వాల్యూ కూడా ఇచ్చారు కాబట్టి ΔL ఈక్వల్ టు 0.1 సెంటీమీటర్ అని రాసుకుంటున్నాను. సో ఇక్కడ 20 సెంటీమీటర్స్ ఉంది కదా, ఇక్కడ నేను ఈ 20 సెంటీమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కదా, సో ఇక్కడ 20 సెంటీమీటర్స్ ఉన్నాయి. అంటే దట్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ రాసుకుంటే ఇక్కడ ఎన్ని మీటర్స్ అవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 1 × 20, 20 ఈక్వల్ టు 100 × x. సో 20 డివైడెడ్ బై 100 ఈక్వల్ టు x. సో 0 0 క్యాన్సిల్ అయిపోతే 2/10 అని ఉంది. అంటే 2 × 10⁻⁻1 మీటర్స్ అవుతుంది. సో ఆ వాల్యూ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. అంటే లెంత్ ఎల్ ఈక్వల్ 20 సెంటీమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే లెంత్ ఏమవుతుందంటే ఎల్ ఈక్వల్ టు 2 × 10⁻⁻1 మీటర్స్ అవుతుంది. సో ఇక్కడ మనకి ΔL వాల్యూ వచ్చేసి 0.1 సెంటీమీటర్ ఇచ్చారు కదా, ఇక్కడ 0.1 సెంటీమీటర్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే 10⁻³ మీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు లెంత్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేస్తాం కదా, ఇప్పుడు స్ట్రెయిన్ యొక్క ఫార్ములా రాసుకుందాం. స్ట్రెయిన్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఫార్ములా ఏంటంటే చేంజ్ ఇన్ లెంత్ ΔL డివైడెడ్ బై స్మాల్ ఎల్ అంటే ఒరిజినల్ లెంత్. సో ఇక్కడ స్ట్రెయిన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. స్ట్రెయిన్ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ΔL ఎంత 10⁻³ డివైడెడ్ బై ఒరిజినల్ లెంత్ అంటే 2 × 10⁻⁻1 మీటర్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కింద 2 × 10⁻⁻1 అని ఉంది కదా, ఈ 10⁻⁻1ని పైకి తీసుకెళ్ళిపోతే 10⁻⁻² అవుతుంది. సో 10⁻⁻² డివైడెడ్ బై 2 మనం డివైడ్ చేసుకున్నట్లయితే 10⁻⁻² డివైడెడ్ బై 2 కదా, సో 5 × 10⁻³ అవుతుంది. ఈ 5 × 10⁻³ మనం ఎలా రాసుకోవచ్చు అంటే 0.005 అని రాసుకోవచ్చు. ఇక్కడ మనం న్యూమరేటర్ డినామినేటర్లో లెంత్ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి అంటే మీటర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇఫ్ ఎన్ ఐరన్ వైర్ ఈజ్ స్ట్రెచ్డ్ బై 1%, వాట్ ఈస్ ద స్ట్రెయిన్ ఆన్ ద వైర్ అంటున్నారు. అంటే ఒక ఐరన్ వైర్ ఉంది, ఆ ఐరన్ వైర్ని స్ట్రెచ్ చేశారు 1% వరకు, అప్పుడు ఆ ఐరన్ వైర్లో స్ట్రెయిన్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అని అడుగుతున్నారు. సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ డివైడెడ్ బై ఒరిజినల్ లెంత్ అని. సో ఇక్కడ ΔL/L వాల్యూ వచ్చేసి 1% అంటున్నారు. సో 1% అంటే మనం ఎలా రాసుకోవచ్చు 1/100. సో 1/100 అంటే ఎంత 1/10². సో ఈ 10² పైకి తీసుకెళ్తే 10⁻⁻² అవుతుంది. సో 0.01 అంటే ఐరన్ వైర్ని 1% స్ట్రెచ్ చేసినప్పుడు స్ట్రెయిన్ ఎంత ప్రొడ్యూస్ అవుతుందంటే 0.01. ఇక్కడ యూనిట్స్ అనేవి ఉండవు, ఎందుకంటే న్యూమరేటర్లో డినామినేటర్లో మనం లెంత్ వాల్యూని తీసుకున్నాం కాబట్టి మీటర్ క్యాన్సిల్ అయిపోతుంది.
స్ట్రెస్ స్ట్రెయిన్ యొక్క రిలేషన్ వచ్చేసి ఎప్పుడైతే మనం స్ట్రెస్ని ఇంక్రీజ్ చేస్తామో స్ట్రెయిన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ మనం ఒక మెటాలిక్ రాడ్ని తీసుకుందాం. ఆ మెటాలిక్ రాడ్కి బోత్ సైడ్స్న ఎక్స్టర్నల్గా ఫోర్స్ అనేది అప్లై చేద్దాం. ఫోర్స్ అప్లై చేసి ఆ మెటాలిక్ రాడ్ని స్ట్రెచ్ చేద్దాం. స్ట్రెచ్ చేసినట్లయితే ఆ మెటాలిక్ రాడ్ ఇనీషియల్గా ఎల్ అనే లెంత్ ఉంటే ఆ లెంత్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అంటే చేంజ్ ఇన్ లెంత్ వచ్చేసి ఏమవుతుంది, డెల్టా ఎల్ అవుతుంది. అంటే మనం ఎంత ఎక్కువ స్ట్రెస్ని అంటే ఎంత ఎక్కువ ఎక్స్టర్నల్గా ఫోర్స్ని అప్లై చేస్తే ఆ మెటాలిక్ రాడ్లో రీస్టోరింగ్ ఫోర్స్ అనేది అంతే ఎక్కువగా డెవలప్ అవుతుంది. సో చేంజ్ ఇన్ లెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. స్ట్రెస్ అనేది స్ట్రెయిన్కి ఎప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా అవుతుందంటే విత్ ఇన్ ద లిమిట్ ఆఫ్ ఎలాస్టిసిటీ యొక్క లిమిట్లో ఉన్నంత వరకు స్ట్రెస్ అనేది స్ట్రెయిన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఒకవేళ ఎలాస్టిసిటీ లిమిట్ కనుక దాటినట్లయితే అప్పుడు స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అనే కండిషన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ రిలేషన్నే మనం ఇక్కడ హుక్స్ లా అంటాము. స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ కదా, సో ఇక్కడ ప్రపోర్షనల్లీ కాన్స్టెంట్ వచ్చేసి క్యాపిటల్ ఈ అవుతుంది. సో దీన్ని మనం ఎలా రాసుకుంటున్నాం అంటే స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఈ టైమ్స్ ఆఫ్ స్ట్రెయిన్ అని రాసుకుంటున్నాం. సో ఈ క్యాపిటల్ ఈనే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అవుతుంది. అలానే మనం చూసుకున్నట్లయితే స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఈక్వల్ టు క్యాపిటల్ ఈ అవుతుంది. సో ఇక్కడ క్యాపిటల్ ఈ అనేది కాన్స్టెంట్ వాల్యూ. అలాగే మనం స్ట్రెస్కి స్ట్రెయిన్కి ఇక్కడ గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్లోప్ వచ్చేసి క్యాపిటల్ ఈ అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ కూడా 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ది వచ్చేసి యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, అలానే సెకండ్ది బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, నెక్స్ట్ థర్డ్ది షేర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఈ మూడిట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ది ఫస్ట్దే యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీనే మన సిలబస్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు మనం యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే ఏంటో చాలా ఈజీగా నేర్చుకుందాం. యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే రేషియో ఆఫ్ నార్మల్ స్ట్రెస్ టు ది లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. నార్మల్ స్ట్రెస్కి అలానే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్కి మధ్య రేషియోనే ఎలాస్టిక్ లిమిట్లో ఉంటే అప్పుడు అటువంటి రేషియోనే మనం ఇక్కడ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటున్నాం. ఇక్కడ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీని మనం గామాతో రిప్రజెంట్ చేస్తాం. గామా ఈక్వల్ టు మనకి టెక్స్ట్ బుక్లో క్యాపిటల్ వైతో రిప్రజెంట్ చేశారు. సో క్యాపిటల్ వై ఈక్వల్ టు నార్మల్ స్ట్రెస్ డివైడెడ్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. నార్మల్ స్ట్రెస్ అంటే స్ట్రెస్ యొక్క ఫార్ములా ఏంటి, క్యాపిటల్ ఎఫ్ డివైడెడ్ బై ఏ. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ యొక్క ఫార్ములా ఏంటి, డెల్టా ఎల్, చేంజ్ ఇన్ లెంత్ డివైడెడ్ బై ఒరిజినల్ లెంత్ ఎల్. సో ఇక్కడ డినామినేటర్లో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఉంది కాబట్టి మనం ఎలా రాసుకుంటున్నాం అంటే y ఈక్వల్ టు ఎఫ్ఎల్ డివైడెడ్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్ అవుతుంది. ఇక్కడ ఎఫ్ అంటే ఫోర్స్ కాబట్టి ఎంజీ, అలానే లెంత్ వచ్చేసి స్మాల్ ఎల్తో రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఏరియా వచ్చేసి సర్క్యులర్ షేప్ కాబట్టి పై ఆర్ స్క్వేర్, అలానే డెల్టా ఎల్ అంటే చేంజ్ ఇన్ లెంత్ కాబట్టి స్మాల్ డెల్టా ఎల్ అవుతుంది. సో ఇక్కడ ఎస్ఐ యూనిట్ వచ్చేసి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుంది. ఓఆర్ఆర్ మనం పాస్కల్స్ అని కూడా మెజర్ చేయొచ్చు. అలానే డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి ఎంఎల్ పవర్ -1 టీ పవర్ -2 అవుతుంది. నెక్స్ట్ బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే రేషియో ఆఫ్ వాల్యూమెట్రిక్ స్ట్రెస్ అలానే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్. ఎలాస్టిక్ లిమిట్లో వాల్యూమెట్రిక్ స్ట్రెస్కి అలానే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ యొక్క రేషియోనే ఇక్కడ మనం బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటాం. సో మనకి టెక్స్ట్ బుక్లో క్యాపిటల్ కేతో రిప్రజెంట్ చేస్తున్నారు. ఓఆర్ఆర్ మనం క్యాపిటల్ బీతో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్లో క్యాపిటల్ కే ఉంది కాబట్టి సో క్యాపిటల్ కే ఈక్వల్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ ఆఫ్ స్ట్రెయిన్. వాల్యూమెట్రిక్ స్ట్రెస్ అంటే ఇక్కడ మనకి ఎఫ్ బై ఏ అవుతుంది. అలానే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, మైనస్ డెల్టా వి డివైడెడ్ బై క్యాపిటల్ వి అని. సో ఇక్కడ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి క్యాపిటల్ వి పైకి వస్తుంది. సో మైనస్ ఎఫ్వి డివైడెడ్ బై ఏ ఇంటూ డెల్టా వి. సో ఇక్కడ మైనస్ డెల్టా పి ఇంటూ క్యాపిటల్ వి డివైడెడ్ బై డెల్టా వి అవుతుంది. ఇక్కడ డెల్టా పి అంటే క్యాపిటల్ ఎఫ్ డివైడెడ్ బై ఏ, ఫోర్స్ పర్ ఏరియా, నథింగ్ బట్ ప్రెషర్. సో ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది కదా, మైనస్ అని ఉంది. ఈ మైనస్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే
ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అందుకే ఇక్కడ మనకి నెగిటివ్ సైన్తో రిప్రజెంట్ చేస్తున్నాం. అలానే వైస్ వెర్సా అంటే ప్రెషర్ కనుక డిక్రీజ్ అయినప్పుడు వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఎస్ఐ యూనిట్ వచ్చేసి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓఆర్ఆర్ మనం పాస్కల్తో కూడా మెజర్ చేయొచ్చు. ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి ml⁻⁻1 t⁻⁻2 అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఓఆర్ఆర్ షేర్ మాడ్యులస్ అని కూడా మనం అనొచ్చు. సో దీన్ని ఈటాతో రిప్రజెంట్ చేస్తారు. మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అంటే ఎలాస్టిక్ లిమిట్లో టాంజెన్షియల్ స్ట్రెస్ అలానే షేరింగ్ స్ట్రెయిన్ యొక్క రేషియోనే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అని మనం అంటాం. సో ఈటా ఈక్వల్ టు టాంజెన్షియల్ స్ట్రెస్ డివైడెడ్ బై షేరింగ్ స్ట్రెయిన్. సో ఈటా ఈక్వల్ టు టాంజెన్షియల్ స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా, అలానే షేరింగ్ స్ట్రెయిన్ అంటే తీటాతో రిప్రజెంట్ చేస్తారు. తీటా అంటే డెల్టా ఎక్స్ బై క్యాపిటల్ ఎల్ కాబట్టి డినామినేటర్లో తీటా ఉంది కాబట్టి పైకి క్యాపిటల్ ఎల్ అనేది వస్తుంది. సో ఎఫ్ బై ఏ ఇంటూ క్యాపిటల్ ఎల్ డివైడెడ్ బై డెల్టా ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, ఓఆర్ఆర్ పాస్కల్ అని కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి ml⁻⁻1 t⁻⁻2 అవుతుంది. ఏ బ్రాస్ వైర్ ఆఫ్ డయామీటర్ 1 mm అంటే బ్రాస్ వైర్ యొక్క డయామీటర్ వచ్చేసి 1 mm, అలాగే లెంత్ 2 meters ఈ స్ట్రెచ్డ్ బై అప్లయింగ్ ఏ ఫోర్స్ ఆఫ్ 20 newtons అంటే వైర్ యొక్క లెంత్ వచ్చేసి 2 meters, అలానే 20 newtons ఫోర్స్ అనేది అప్లై చేశారు స్ట్రెచ్ చేయడానికి. సో ఇఫ్ ద ఇంక్రీజ్ లెంత్ ఈస్ 0.51 mm అంటే చేంజ్ ఇన్ లెంత్ డెల్టా ఎల్ వచ్చేసి 0.51 mm అయితే ఫైండ్. ఫస్ట్ కండిషన్ వచ్చేసి స్ట్రెస్, అలానే స్ట్రెయిన్ కనుక్కోమంటున్నారు. నెక్స్ట్ థర్డ్ కండిషన్లో యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ద వైర్ కనుక్కోండి అంటున్నారు. ఫస్ట్ మనం గివెన్ డేటా రాసుకుందాం. మనకి ఏమేమి ఇచ్చారు, ఫస్ట్ వైర్ యొక్క డయామీటర్ ఇచ్చారు. సో డయామీటర్ ఈక్వల్ టు 1 mm. ఈ డయామీటర్ని నేను రేడియస్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను. మీరు ఆల్రెడీ చిన్నప్పుడు నేర్చుకుని ఉంటారు కదా డయామీటర్ టు రేడియస్ కన్వర్షన్, d ఈక్వల్ టు 2 times ఆఫ్ r అని. సో ఇక డయామీటర్ 1 mm కాబట్టి దాన్ని నేను హాఫ్ చేసుకుంటే 1/2 ½ mm అవుతుంది. సో ఓకే, డయామీటర్ వచ్చేసింది కదా. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద వైర్, లెంత్ వచ్చేసి 2 meters ఇచ్చారు. సో స్మాల్ ఎల్. అలానే నెక్స్ట్ ఫోర్స్ ఇచ్చారు. ఫోర్స్ ఎంత ఇచ్చారు, ఫోర్స్ ఈక్వల్ టు 20 newtons ఇచ్చారు. సో దీన్ని నేను క్యాపిటల్ ఎఫ్తో రిప్రజెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ అంటే చేంజ్ ఇన్ లెంత్ డెల్టా ఎల్ వచ్చేసి 0.51 mm అవుతుంది. సో ఇప్పుడు ఈ డెల్టా ఎల్ వాల్యూని నేను మీటర్స్లో కన్వర్ట్ చేస్తున్నాను. కన్వర్ట్ చేసుకున్నట్లయితే 51 × 10⁻⁻5 meters అవుతుంది. మనకి ఫోర్స్ వాల్యూ ఇచ్చారు 20 newtons అని, మనకి ఏరియా వాల్యూ కావాలి. సో ఏరియా వాల్యూ కనుక్కుందాం. ఏరియా యొక్క ఫార్ములా ఏంటిది, ఏరియా ఈక్వల్ టు πr². సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. పై అంటే ఏంటి, 3.14 × r² అంటే రేడియస్, అంటే ½ × 10⁻³ meters. సో ఇప్పుడు ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే 1/4 × 10⁻⁻6 m² అవుతుంది. నేను స్క్వేరింగ్ చేసేసి రాస్తున్నాను. సో 3.14 × 10⁻6 డివైడెడ్ బై 4 m² అవుతుంది. సో ఏరియా వచ్చేసి మనకి 3.14 × 10⁻6 డివైడెడ్ బై 4 m². ఫోర్స్ వాల్యూ ఉంది, అలానే ఏరియా వాల్యూ కూడా వచ్చింది. సో ఇప్పుడు మనం స్ట్రెస్ కనుక్కుందాం. ఫస్ట్ కండిషన్ స్ట్రెస్. స్ట్రెస్ యొక్క ఫార్ములా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, స్ట్రెస్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా అని. సో F/A. ఫోర్స్ వాల్యూ వచ్చేసి 20 newtons ఇచ్చారు, అలానే ఏరియా వాల్యూ కూడా మనం కనుక్కున్నాం కదా. సో ఏరియా ఈక్వల్ టు 3.14 × 10⁻6 డివైడెడ్ బై 4 m². సో F/A ఈక్వల్ టు ఫోర్స్ 20 newtons కాబట్టి 20 డివైడెడ్ బై ఏరియా. ఏరియా వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే 3.14 × 10⁻6 డివైడెడ్ బై 4. మనం డివైడ్ చేసుకున్నట్లయితే 8 డివైడెడ్ బై 3.14 × 10⁻7 అవుతుంది. మనం డివైడ్ చేసుకున్నట్లయితే 2.547 × 10⁻7 Nm² అవుతుంది.
సో స్ట్రెస్ యొక్క వాల్యూ వచ్చేసి 2.547 ఇంటూ 10⁻⁷ న్యూటన్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ మనం స్ట్రెస్ కనుక్కున్నాం కదా, సెకండ్ కండిషన్ వచ్చేసి స్ట్రెయిన్ కనుక్కుందాం. ఇప్పుడు స్ట్రెయిన్ యొక్క ఫార్ములా వచ్చేసి ఏంటిది, చేంజ్ ఇన్ లెంత్ డివైడెడ్ బై ఒరిజినల్ లెంత్ కాబట్టి సో డెల్టా ఎల్ బై స్మాల్ ఎల్. ఇక్కడ మనకి వాల్యూస్ చూసుకుందాం. డెల్టా ఎల్ ఏంటిది, డెల్టా ఎల్ ఈక్వల్ టు 0.51 mm. దీన్ని మనం 51 ఇంటూ 10⁻⁻5 మీటర్స్గా రాసుకున్నాం కదా. సో ఇక్కడ ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. 51 ఇంటూ 10⁻⁻5 డివైడెడ్ బై లెంత్. ఒరిజినల్ లెంత్ మనకి ఎంత ఇచ్చారు, 2 మీటర్స్ ఇచ్చారు. సో 2. ఇప్పుడు మనం డివైడ్ చేసుకున్నట్లయితే 25.5 ఇంటూ 10⁻⁻5 అవుతుంది. సో మనకి స్ట్రెయిన్ వాల్యూ వచ్చేసి మనం ఇంటూ 100తో మల్టిప్లై చేసుకుని 100తో డివైడ్ చేసుకున్నట్లయితే 0.255 ఇంటూ 10⁻⁻3 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కండిషన్ వచ్చేసి యంగ్స్ మాడ్యులస్ కనుక్కోవాలి కదా. సో యంగ్స్ మాడ్యులస్ y ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఇక్కడ మనం స్ట్రెస్ వాల్యూ స్ట్రెయిన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. స్ట్రెస్ యొక్క వాల్యూ వచ్చేసి 2.547 ఇంటూ 10⁻⁷ న్యూటన్ మీటర్ స్క్వేర్. అలానే స్ట్రెయిన్ వచ్చేసి 0.255 ఇంటూ 10⁻⁻3. సో ఈ టూ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. స్ట్రెస్ ఈక్వల్ టు 2.547 ఇంటూ 10⁻⁷ డివైడెడ్ బై స్ట్రెయిన్ వచ్చేసి 0.255 ఇంటూ 10⁻⁻3. మనం డివైడ్ చేసుకున్నట్లయితే కిందున్న 10⁻⁻3 కనుక పైకి వస్తే 10⁻10. అలానే మనం డివైడ్ చేసుకున్నట్లయితే 9.98 అవుతుంది. సో యంగ్స్ మాడ్యులస్ యొక్క వాల్యూ వచ్చేసి 9.984 ఇంటూ 10⁻10 అవుతుంది. ఏ కాపర్ వైర్ అండ్ అన్ అల్యూమినియం వైర్ హ్యావ్ లెన్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. కాపర్ వైర్ ఉంది, అలానే అల్యూమినియం వైర్ ఉంది. ఈ టూ వైర్స్ యొక్క లెన్స్ యొక్క రేషియో వచ్చేసి 3:2 ఇచ్చారు. అలానే డయామీటర్స్ కూడా రేషియో ఇచ్చారు 2:3. అండ్ ఫోర్సెస్ అప్లైడ్ ఇన్ ద రేషియో, ఫోర్స్ అప్లై చేస్తున్నారు కదా, ఆ అప్లై చేస్తున్న ఫోర్స్ యొక్క రేషియో వచ్చేసి 4:5. సపోజ్ నేను ఇక్కడ ఇలా ఒక 2 కండక్టర్స్ని తీసుకుంటున్నాను, అంటే 2 వైర్స్ని తీసుకుంటున్నాను, కాపర్ వైర్ అల్యూమినియం వైర్. ఫస్ట్ వైర్ వచ్చేసి కాపర్ వైర్, అలానే సెకండ్ వైర్ వచ్చేసి అల్యూమినియం వైర్. ఈ ఫస్ట్ వైర్కి మనకి ఏమేమి ఇచ్చారు రిలేషన్స్, లెంత్ ఇచ్చారు. లెంత్ వచ్చేసి 3:2 అని ఇచ్చారు కదా. సో L1:L2 ఈక్వల్ టు 3:2 అవుతుంది. అలానే డయామీటర్స్ ఇచ్చారు. డయామీటర్స్ యొక్క రేషియో వచ్చేసి D1:D2 ఈక్వల్ టు 2:3 అవుతుంది. నెక్స్ట్ అలానే ఫోర్సెస్ యొక్క రేషియో వచ్చేసి F1:F2 ఈక్వల్ టు 4:5. మనకి లెంత్ యొక్క రేషియో ఇచ్చారు, డయామీటర్ యొక్క రేషియో ఇచ్చారు, ఫోర్స్ యొక్క రేషియో ఇచ్చారు. నెక్స్ట్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఆఫ్ ద టూ వైర్స్, అంటే చేంజ్ ఇన్ లెంత్ డెల్టా L1 అలానే డెల్టా L2 యొక్క రేషియోని కనుక్కోండి అంటున్నారు. నెక్స్ట్ అలానే మనకి యంగ్స్ మాడ్యులస్ వాల్యూస్ ఇచ్చేసారు. కాపర్ వైర్ యొక్క యంగ్స్ మాడ్యులస్ వాల్యూ వచ్చేసి 1.1 ఇంటూ 10⁻11 న్యూటన్ మీటర్ పవర్ -2. అలానే అల్యూమినియం వైర్ యొక్క యంగ్స్ మాడ్యులస్ వచ్చేసి 0.7 ఇంటూ 10⁻11 న్యూటన్ మీటర్ పవర్ -2. సొల్యూషన్ ఫస్ట్ మనం గివెన్ డేటా రాసుకుందాం. గివెన్ యొక్క రేషియో ఇచ్చారు కాబట్టి L1/L2 ఈక్వల్ టు లెంత్ యొక్క రేషియో వచ్చేసి ఎంత 3:2 కాబట్టి L1/L2 ఈక్వల్ టు 3/2. అలానే నెక్స్ట్ మనకి డయామీటర్స్ యొక్క వాల్యూస్ కూడా ఇచ్చారు కదా, D1/D2 ఈక్వల్ టు 2/3. అలానే నెక్స్ట్ ఫోర్సెస్ యొక్క రేషియో వచ్చేసి F1/F2 ఈక్వల్ టు 4/5 అవుతుంది. అలానే మనకి యంగ్స్ మాడ్యులస్ రేషియో కూడా రాసుకుందాం. Y1/Y2 అంటే ఫస్ట్ అది కాపర్ యొక్క యంగ్స్ మాడ్యులస్ వాల్యూ రాసుకుందాం. 1.1 ఇంటూ 10⁻11 డివైడెడ్ బై నెక్స్ట్ అల్యూమినియం Y2 ఈక్వల్ టు 0.7 ఇంటూ 10⁻11. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్లో మనం 10⁻11 క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 1.1 డివైడెడ్ బై 0.7 ఉంది.
ఇప్పుడు ఈ 1.1/0.7ని మనం 11/7 అని కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే ఒక 10తో మల్టిప్లై చేశాను, ఒక 10తో డివైడ్ చేశాను కాబట్టి. మనం ఆల్రెడీ యంగ్స్ మాడ్యులస్ యొక్క ఫార్ములా నేర్చుకున్నాం కదా, Y = FL డివైడెడ్ బై A ఇంటూ డెల్టా ఎల్ అని. అంటే నార్మల్ స్ట్రెస్ డివైడెడ్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అవుతుంది. సో అందుకే FL డివైడెడ్ బై A డెల్టా ఎల్ అవుతుంది. నార్మల్ స్ట్రెస్ అంటే F/A, అలానే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే డినామినేటర్లో ఉంది కాబట్టి డెల్టా L/L. సో ఇప్పుడు ఈ F/Aని అలానే డెల్టా L/Lని ఎలా రాసుకోవచ్చు అంటే F/A డివైడెడ్ బై డెల్టా L డివైడెడ్ బై L కదా. సో ఈ కింద ఉన్న L అనేది న్యూమరేటర్లోకి వెళ్తుంది. సో F/A ఇంటూ L బై డెల్టా L అవుతుంది. సో అందుకే ఇక్కడ Y = FL A డెల్టా L అవుతుంది. సో మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఏంటిది, ఇక్కడ డెల్టా ఎల్ వాల్యూ కనుక్కోవాలి. సో అందుకే డెల్టా ఎల్ వాల్యూ నేను అవతల పక్క తీసుకెళ్తున్నాను, అలానే Y వాల్యూ నేను ఇవతల పక్కకి తీసుకొస్తున్నాను. సో డెల్టా ఎల్ = FL డివైడెడ్ బై A ఇంటూ Y అవుతుంది. సో ఇక్కడ మనకి డెల్టా వాల్యూ కనుక్కుంటున్నాం కాబట్టి డెల్టా L1 డివైడెడ్ బై డెల్టా L2. ఇక్కడ 2 కండక్టర్స్ ఉన్నాయి కాబట్టి డెల్టా L1 డివైడెడ్ బై డెల్టా L2 ఈక్వల్ టు ఫోర్స్ F1/F2 ఇంటూ L1/L2. ఇక్కడ A అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి నేను ఎలా రాసుకుంటున్నానంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే మనకి డయామీటర్స్ యొక్క రేషియో ఇచ్చారు కాబట్టి D2/D1 ఇంటూ Y2/Y1 అవుతుంది, ఎందుకంటే మనకి డినామినేటర్లో ఉంది కాబట్టి Y2/Y1. సో ఈ ఈక్వేషన్ నేను A అనే ఈక్వేషన్ అనుకుంటున్నాను. సో డెల్టా L1/డెల్టా L2 ఈక్వల్ టు ఫోర్స్ యొక్క రేషియో వచ్చేసి 4/5 కదా. అలానే ఇప్పుడు లెంత్ యొక్క రేషియో చూద్దాం. లెంత్ యొక్క రేషియో వచ్చేసి 3/2 అంటే 3:2 ఇచ్చారు కాబట్టి L1/L2 అంటే 3/2. అలానే D2/D1 అంటే డయామీటర్స్ యొక్క రేషియో వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ డయామీటర్స్ యొక్క రేషియో అనేది D1:D2 = 2/3 అని ఇచ్చారు. మనకు కావాల్సింది ఏంటిది D2/D1 కాబట్టి 3/2 హోల్ స్క్వేర్ అని రాసుకున్నాం. అలానే Y1/Y2 వచ్చేసి 11/7 కదా. సో ఇక్కడ Y2/Y1 కాబట్టి 7/11. సో డెల్టా L1/డెల్టా L2 ఈక్వల్ టు ఇక్కడ మనకి 4/5 అని ఉంది, ఇక్కడ 3/2 హోల్ స్క్వేర్ అని ఉంది కదా. ఇక్కడ డినామినేటర్లో ఒక 4, న్యూమరేటర్లో ఉన్న ఒక 4 క్యాన్సిల్ అయిపోయింది. సో 4 క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 3 ఇంటూ 3² అంటే 9 ఇంటూ 7 డివైడెడ్ బై 5 ఇంటూ 2 ఇంటూ 11. సో మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే 3 ఇంటూ 9 ఇంటూ 7 అంటే 189 డివైడెడ్ బై 5 ఇంటూ 2 ఇంటూ 11 అంటే 110. సో మనకి డెల్టా L1/డెల్టా L2 ఈక్వల్ టు ఎంత వచ్చింది 189 డివైడెడ్ బై 110 అని వచ్చింది. సో ఫైనల్లీ చేంజ్ ఇన్ లెంత్ యొక్క రేషియోస్ వచ్చేసి అంటే డెల్టా L1/డెల్టా L2 ఈక్వల్ టు 189 డివైడెడ్ బై 110. Therefore, delta L1 is to delta L2 equal to 189 is to 110. There are 2 wires of same material. 2 wires ఉన్నాయంట, రెండు ఒకటే మెటీరియల్తో తయారు చేశారు. సో their radii and length are both in the ratio of 1:2. రేడియస్ అలానే లెంత్ యొక్క రేషియో వచ్చేసి 1:2 రేషియో ఇచ్చారు. ఇఫ్ ద ఎక్స్టెన్షన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఈక్వల్, ఎక్స్టెన్షన్స్ అంటే డెల్టా ఎల్ కూడా ఈక్వల్గా ఉంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ లోడ్స్ అంటున్నారు. అంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటిది F1:F2 అంటే ఫోర్స్. సపోజ్ ఇలా ఒక 2 వైర్స్ని మనం తీసుకుందాం, ఇది ఫస్ట్ వైర్ అలానేది సెకండ్ వైర్. ఇలా ఈ 2 వైర్స్ని సేమ్ మెటీరియల్తో తయారు చేశారు కదా. రేడియస్ యొక్క రేషియో వచ్చేసి R1/R2 = 1:2 అవుతుంది. అలానే లెంత్ యొక్క రేషియో కూడా సేమ్ కాబట్టి L1/L2 = 1:2 అంటే 1/2. మనం ఆల్రెడీ యంగ్స్ మాడ్యులస్ యొక్క ఫార్ములా నేర్చుకున్నాం కదా, Y = FL డివైడెడ్ బై A ఇంటూ డెల్టా ఎల్ అని. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటిది, ఫస్ట్ ఏరియా వాల్యూ కనుక్కోవాలి. సో ఏరియా అంటే మనం ఆల్రెడీ ఫార్ములా నేర్చుకున్నాం కదా, ఏరియా = πr² అని. సో FL డివైడెడ్ బై ఏరియా ప్లేస్లో πr² రాస్తున్నాను, πr² ఇంటూ డెల్టా ఎల్. క్వశ్చన్లో కనుక్కోమన్నారు ఫోర్స్ యొక్క రేషియో అని, అంటే F1:F2 కనుక్కోమన్నారు కాబట్టి మనం ఫోర్స్ యొక్క వాల్యూ కూడా కనుక్కోవాలి.
సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాని ఎలా రాసుకోవచ్చు అంటే క్యాపిటల్ ఎఫ్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ ఇంటూ డెల్టా ఎల్ ఇంటూ వై డివైడెడ్ బై క్యాపిటల్ ఎల్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎలా రాసుకున్నాం అంటే ఫోర్స్ ఎఫ్ ఉంది కదా, ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూ నేను అవతల పక్క తీసుకెళ్ళాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫోర్స్ అనేది ప్రపోర్షనల్ టు అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్, అలానే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్ క్యాపిటల్ ఎల్. సో ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఫోర్స్ F1/F2 ఈక్వల్ టు రేడియస్ యొక్క రేషియో అంటే R1/R2 ఉంది కదా, సో ఇక్కడ R1/R2 హోల్ స్క్వేర్, అలాగే లెంత్ L2/L1. ఎందుకు రాసామంటే డినామినేటర్లో L ఉంది కాబట్టి సో L2/L1 అవుతుంది. దట్ ఇంప్లైస్ F1/F2 ఫోర్స్ F1/ఫోర్స్ F2 ఈక్వల్ టు రేడియస్ యొక్క రేషియో వచ్చేసి R1/R2 అంటే 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ లెంత్. కానీ ఇక్కడ లెంత్ యొక్క రేషియో అనేది 1/2 అని ఇచ్చారు, కానీ L1/L2 కాకుండా L2/L1 ఉంది కాబట్టి 2/1. సో F1/F2 ఈక్వల్ టు 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 ఇంటూ 2/1. సో ఈ న్యూమరేటర్లో ఉన్న 2 అనేది డినామినేటర్లో ఉన్న 4ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి F1/F2 ఈక్వల్ టు 1/2 అవుతుంది. సో దేర్ ఫోర్ మనకు కావాల్సింది ఏంటిది, ఫోర్స్ యొక్క రేషియో అంటే F1:F2 ఈక్వల్ టు 1:2. Two wires of different materials have same length and area of cross section. 2 different materialsతో 2 వైర్స్ అనేవి చేశారు, కానీ సేమ్ లెంత్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా సేమ్గానే ఉంది. కానీ రేషియో ఆఫ్ దేర్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ వెన్ ఫోర్సెస్ ఆర్ అప్లైడ్ సేమ్. ఫోర్సెస్ కూడా సేమ్గా అప్లై చేసినప్పుడు అంటే F1:F2 కూడా సేమ్గా అప్లై చేసినప్పుడు ఇంక్రీజ్ ఇన్ లెంత్ అంటే డెల్టా L1 అలానే డెల్టా L2 యొక్క రేషియో ఏంటిది అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ ఏమేమి వాల్యూస్ ఇచ్చారు, లెంత్ అనేది సేమ్ అన్నారు, సో L1:L2 అనేది సేమ్, అలానే ఏరియా కూడా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా సేమ్. కాబట్టి నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి, డెల్టా L1:డెల్టా L2 సేమ్ అవునా కాదా అని కనుక్కోవాలి. అలానే F1:F2 ఫోర్సెస్ కూడా సేమ్గానే ఉన్నాయి అంటున్నారు. ఫస్ట్ వైర్ యొక్క యంగ్స్ మాడ్యులస్ వాల్యూ వచ్చేసి 0.9 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్. అలానే Y2 సెకండ్ వైర్ యొక్క యంగ్స్ మాడ్యులస్ వాల్యూ వచ్చేసి Y2 ఈక్వల్ టు 3.6 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ అని ఇచ్చారు. మనం ఆల్రెడీ యంగ్స్ మాడ్యులస్ యొక్క ఫార్ములా నేర్చుకున్నాం కదా, క్యాపిటల్ Y ఈక్వల్ టు F/A L/Δl అని. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటిది, డెల్టా L వాల్యూ కనుక్కోవాలి. సో డెల్టా L ఈక్వల్ టు FL డివైడెడ్ బై AY అవుతుంది. సో ఇక్కడ డెల్టా L1/డెల్టా L2 ఈక్వల్ టు మనం కనుక్కోవాల్సిన ఇవే కదా, డెల్టా L1 అలానే డెల్టా L2. ఇక్కడ మనకి ఫోర్స్ అలానే లెంత్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈ వాల్యూస్ అనేవి సేమ్ అన్నారు కాబట్టి మనకి ఏమి ఇచ్చారు, యంగ్స్ మాడ్యులస్ యొక్క వాల్యూస్ ఇచ్చారు. ఇక్కడ Y అనేది అంటే యంగ్స్ మాడ్యులస్ అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి Y2/Y1 అని రాసుకున్నాం. సో డెల్టా L1 డివైడెడ్ బై డెల్టా L2 ఈక్వల్ టు 3.6 × 10⁻11 డివైడెడ్ బై 0.9 × 10⁻11. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 10⁻11 క్యాన్సిల్ అయిపోయింది. సో 3.6 డివైడెడ్ బై 0.9 అని ఉంది కదా, నేను ఇంటూ ఒక 10తో మల్టిప్లై చేసుకుంటున్నా, ఒక 10తో డివైడ్ చేసుకుంటున్నా. సో 36 డివైడెడ్ బై 9 అవుతుంది. సో 9 అనేది 36లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4/1. సో చేంజ్ ఇన్ లెంత్ అంటే డెల్టా L1:డెల్టా L2 ఈక్వల్ టు 4:1 అవుతుంది. ఏ మెటల్ వైర్ ఆఫ్ లెంత్ 2.5 meters అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 1.5 × 10⁻6 meters ఈ స్ట్రెచ్డ్ త్రూ 2 mm. అంటే ఒక మెటాలిక్ వైర్ ఉంది, ఆ వైర్ యొక్క లెంత్ వచ్చేసి 2.5 meters, అలానే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వచ్చి 1.5 × 10⁻6 meters స్క్వేర్ ఉంది. దాన్ని స్ట్రెచ్ చేసినట్లయితే ఆ వైర్ని స్ట్రెచ్ చేసినట్లయితే డెల్టా L వాల్యూ అంటే చేంజ్ ఇన్ లెంత్ వచ్చేసి 2 mm ఉంది. ఇఫ్ ఇట్స్ యంగ్స్ మాడ్యులస్ యొక్క వాల్యూ వచ్చేసి 1.25 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ ఉంటే టెన్షన్ అంటే ఆ వైర్లో ఉన్న ఫోర్స్ యాక్ట్ అవుతున్న ఫోర్స్ యొక్క వాల్యూ ఎంత అని కనుక్కోండి అంటున్నారు.
సో ఇక్కడ మనం గివెన్ డేటా రాసుకుందాం. క్యాపిటల్ ఎల్ ఈక్వల్ టు 2.5 మీటర్స్, అలానే డెల్టా ఎల్ చేంజ్ ఇన్ లెంత్ వచ్చేసి 2 mm కదా. సో డెల్టా ఎల్ ఈక్వల్ టు 2 mm. నెక్స్ట్ అలానే యంగ్స్ మాడ్యులస్ వచ్చేసి క్యాపిటల్ వై ఈక్వల్ టు 1.25 ఇంటూ 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వచ్చేసి మనకి ఇచ్చారు 1.5 ఇంటూ 10⁻⁻6 మీటర్ స్క్వేర్ అని. మనం ఆల్రెడీ యంగ్స్ మాడ్యులస్ యొక్క ఫార్ములా నేర్చుకున్నాం కదా. క్యాపిటల్ వై ఈక్వల్ టు ఎఫ్ఎల్ డివైడెడ్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్ అని. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటిది, ఫోర్స్ యొక్క వాల్యూ కనుక్కోవాలి. సో ఇప్పుడు నేను ఎలా రాసుకుంటున్నానంటే ఎఫ్ ఈక్వల్ టు వైఏ డెల్టా ఎల్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎల్ అవుతుంది. సో ఇప్పుడు మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. క్యాపిటల్ ఎఫ్ ఈక్వల్ టు వై వాల్యూ అంటే యంగ్స్ మాడ్యులస్ యొక్క వాల్యూ వచ్చేసి 1.25 ఇంటూ 10⁻11, అలానే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 1.5 ఇంటూ 10⁻6 ఇంటూ డెల్టా ఎల్ చేంజ్ ఇన్ లెంత్ వచ్చేసి 2 mm కదా. సో 2 ఇంటూ 10⁻³ డివైడెడ్ బై లెంత్ యొక్క వాల్యూ వచ్చేసి క్యాపిటల్ ఎల్ ఈక్వల్ టు 2.5 మీటర్స్ కదా. సో ఇక్కడ 2.5 వాల్యూ రాసుకుందాం. మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే 3.75 ఇంటూ 10⁻11 ఇంటూ 10⁻⁻9 డివైడెడ్ బై 2.5 ఉంది. సో నెక్స్ట్ మనం డివైడ్ చేసుకున్నట్లయితే 1.5 ఇంటూ ఇక్కడ 10⁻11 ఇంటూ 10⁻⁻9 ఉంది కదా. సో ఇక్కడ 11లోంచి 9 తీసేస్తే 100 ఉంటుంది, అంటే 2 ఉంటుంది. సో 10² అంటే 100. సో ఫైనల్లీ 1.5 ఇంటూ 100 అంటే 150 అవుతుంది. సో ఫోర్స్ ఈక్వల్ టు 150 న్యూటన్స్. ఏ స్పెరికల్ బాల్ ఆఫ్ వాల్యూమ్ 1000 cm3. ఒక స్పెరికల్ బాల్ ఉంది, ఆ బాల్ యొక్క వాల్యూమ్ వచ్చేసి 1000 cm3 ఈ సబ్జెక్టెడ్ టు ఏ ప్రెషర్ ఆఫ్ 10 atmospheric ప్రెషర్. ఈ స్పెరికల్ బాల్ పైన 10 atmospheric ప్రెషర్ అనేది యాక్ట్ అవుతుంది. సబ్జెక్టెడ్ అంటే ఈ బాల్ పైన 10 atmospheric ప్రెషర్ అనేది యాక్ట్ అవ్వటం. సో ద చేంజ్ ఇన్ వాల్యూమ్ ఈస్, ఈ ప్రెషర్ యాక్ట్ అవ్వటం వలన వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ డెల్టా వి వాల్యూ వచ్చేసి 10⁻⁻² cm3. సో ఇఫ్ ద బాల్ ఈజ్ మేడ్ ఆఫ్ ఐరన్ ఫైండ్ ఇట్స్ బల్క్ మాడ్యులస్. ఆ బాల్ని కనుక ఐరన్తో చేసినట్లయితే దాని యొక్క బల్క్ మాడ్యులస్ కనుక్కోండి అంటున్నారు. సో ఇక్కడ బల్క్ మాడ్యులస్ అంటే క్యాపిటల్ కే. సో సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చిన గివెన్ డేటా రాద్దాం సొల్యూషన్లో. క్యాపిటల్ వి ఈక్వల్ టు వాల్యూమ్ ఇచ్చారు కదా 1000 cm3, అలానే ప్రెషర్ పి వచ్చేసి 10 atmospheres ఇచ్చారు. చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే డెల్టా వి వచ్చేసి 10⁻⁻² cm3 అని ఇచ్చారు. సో మనం కనుక్కోవాల్సింది ఏంటిది, బల్క్ మాడ్యులస్ వాల్యూ కనుక్కోవాలి. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే మైనస్ డెల్టా పి ఇంటూ వి డివైడెడ్ బై డెల్టా వి అని రాసుకోవచ్చు. అంటే ఎఫ్ బై ఏని మనం ప్రెషర్తో కూడా డినోట్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ డెల్టా పి అని రాసుకున్నాం. సో డెల్టా వి డివైడెడ్ బై వి ఈక్వల్ టు డెల్టా వి అంటే 10⁻², అలానే వి వాల్యూమ్ వచ్చేసి 1000 కదా. సో 10³ అవుతుంది, అంటే 10⁻² డివైడెడ్ బై 10³ అంటే ఈ 3 కనుక పైకి వెళ్తే 10⁻⁻5 అవుతుంది. సో ఇప్పుడు మనకి డెల్టా వి డివైడెడ్ బై వి యొక్క వాల్యూ వచ్చింది 10⁻⁻5 అని. సో ఇప్పుడు మనం ప్రెషర్ యొక్క వాల్యూ కనుక్కుందాం. పి ఈక్వల్ టు మనకి 10 atmospheres ఇచ్చారు కాబట్టి 10 ఇంటూ 1 atmospheric వాల్యూ ఎంత 1 ఇంటూ 10⁻5 కదా. సో 10 ఇంటూ 10⁻5 న్యూటన్ మీటర్/-2 ఉంది. సో ఇక్కడ మనం బల్క్ మాడ్యులస్ కనుక్కోవాలి కాబట్టి ఫార్ములా రాస్తున్నాం మళ్ళీ. కే ఈక్వల్ టు పీవీ డివైడెడ్ బై డెల్టా వి. సో ఇక్కడ ప్రెషర్ యొక్క వాల్యూ వచ్చేసి 10 ఇంటూ 10⁻5 డివైడెడ్ బై వాల్యూమ్ యొక్క రేషియో వచ్చేసి వి బై డెల్టా వి కదా. సో ఇక్కడ 10⁻⁻5 అవుతుంది. సో ఈ 10⁻5 అలానే కింద ఉన్న 10⁻⁻5 కనుక మనం చూసుకున్నట్లయితే డినామినేటర్లో ఉన్న 10⁻⁻5 కూడా పైకి వస్తే 10⁻10 అవుతుంది. సో పక్కన ఉన్న ఇంకో 10తో మల్టిప్లై అయితే 1 ఇంటూ 10⁻11 అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.